హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ నాగా. ఈ రోజు వీడియో ఏంటంటే బొబ్బిలిపాడు గ్రామంలో జరిగేటటువంటి ప్రతిష్టా మహోత్సవాలు మొదటి రోజు నుంచి 5వ రోజు వరకు 5 రోజులు అంగరంగ వైభవంగా జరిగాయండి. ఆ కార్యక్రమాలన్నీ కూడా ఒకే వీడియో నేను చేస్తానన్నా కదా, ఇప్పటిదాకా 5 రోజుల వీడియోలు 5 వీడియోలు ఉన్నాయి. ఆ వీడియోలన్నిటిని కూడా క్లుప్తంగా ఒకే వీడియోలో, ఈ ఒక్క వీడియో చూస్తే చాలు, ప్రతిష్టా మహోత్సవాలు మొదటి రోజు నుంచి ఎండింగ్ దాకా అన్ని ఈ వీడియోలో ఉంటాయి. అలాగే ఈ ప్రతిష్టకి రాలేని వాళ్ళటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారండి. వచ్చినా కానీ లాస్ట్ రోజు మూడో రోజు అట్లా అటెండ్ అయిన వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి మొదటి రోజు నుంచి ఎండింగ్ వరకు కూడా ఏం జరిగాయి అవన్నీ చూడాలని వాళ్ళు చాలా మంది ఉంటుంటారు కదా. బొబ్బిలిపాడు గ్రామ ప్రజలు కానివ్వండి, బంధుమిత్రులు కానివ్వండి, ఆ ఊరు ఆడపిల్లలు కానివ్వండి, చుట్టూ గ్రామ పరిసర ప్రాంతాల వాళ్ళకి కానీ ఈ వీడియో అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే చాలా మంది లండను, అమెరికా ఇలా మా ఊరు ప్రజలు చాలా దూరంలో ఉండి రావటానికి ఎంత ట్రై చేసినా కానీ వీలు కాని వాళ్ళు చాలా మంది ఉన్నారండి. అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియోని డెడికేట్ చేస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని అయితే ప్రతి ఒక్కరికి బొబ్బిళ్ళపాడులో ఉన్నటువంటి బొబ్బిలిపాడు గ్రామంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ముందుగా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ మనం చెప్పుకోవాల్సిన టాపిక్ ఏంటంటే అసలు ఈ పోతురాజు స్వామి యొక్క చరిత్ర ఏంటి. ఎందుకంటే ఈ చరిత్ర కూడా అందరికీ తెలిసి ఉండాలండి. మన పిల్లలకు కూడా తరతరాలుగా మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు కూడా దేవుడు అంటే దేవుడు ఎలా వెలిశాడు ఏంటి అసలు ఈ చరిత్ర మొత్తం తెలిస్తేనే వాళ్ళు భక్తి శ్రద్ధలతో ఆ స్వామిని పూజ చేసే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మొక్కుబడిగా కాకుండా అందుకే ఫస్ట్ చరిత్రతో స్టార్ట్ చేసుకుందామండి. అసలు మా ఊర్లో ఏం జరిగిందంటే పూర్వకాలంలో అంటే 1800 అలాంటి సంవత్సరాల్లో ఒక చిన్న బాలుడు ఊర్లోకి వచ్చేవాడంటండి. ఊర్లో పిల్లలు ఆడుకుంటూ ఉంటుంటే వాళ్ళతో కలిసి కబడ్డీ ఆటలు ఆడుతూ ఉండేవాడంట. ఎంత మందితో ఆడినా కానీ అతనిది పై చేయిగా ఉండేవాడు. అంత బలంగా ఆడేవాడు అనమాట. పిల్లలు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక బాబైతే వస్తున్నాడు, ప్రతిసారి కూడా అతనే గెలుస్తున్నాడు అని ఊర్లో వాళ్ళందరికీ కూడా చెప్పేవాళ్ళు. అప్పుడు ఊళ్ళో ప్రజలందరూ కూడా ఆ బాబును అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడు. ఈ బాబు ఎవరు పిల్లాడు, ఈ బాబు ఎవరు పిల్లాడు అని అడిగితే ఎవరు కూడా మాకు తెలియదు అంటున్నారు. అసలు ఆ బాబు ఎవరిది, ఏ ఊరు ఏంటి అని చెప్పేసి ఆ బాబుని అడిగితే ఏం మాట్లాడకపోయేవాడు. అప్పుడు ఏం చేశారంటే ఊర్లో వాళ్ళంతా ఆ బాబు ఆడుకొని వెళ్లే సమయంలో ఆ బాబుని వెంబడిస్తే ఆ బాబు ఊరి పొలిమేర వెళ్ళిన తర్వాత మాయమయ్యేవాడు. అలా 2-3 రోజులు పరిశీలించిన తర్వాత ఈసారి ఆటకు రాగానే ఆ బాబును ఖరాఖండిగా ప్రశ్నించారు. అసలు ఏ ఊరు ఏంటి అని గట్టిగా ప్రశ్నించి ఇబ్బంది పెట్టారనమాట. ఇంకా దాంతో ఆ బాబు తర్వాత రోజు నుంచి ఆటకు రావటం ఆపేశాడు. ఇక అప్పటి నుంచి ఊర్లో అకస్మాత్తుగా ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరు కూడా చనిపోవటం స్టార్ట్ చేశారు. అంటే ఎటువంటి వ్యాధులు లేకుండా ఇలా చనిపోవటం చూసి ఊరి ప్రజలందరికీ కూడా చాలా భయం వేసింది. అప్పుడు ఊరి పెద్దలందరూ కలిసి ఒక దగ్గరికి వెళ్ళి మా ఊర్లో ఇలా చనిపోతున్నారు, ఎటువంటి వ్యాధులు లేవు అని చెప్పేసి వేరే వాళ్ళని అలా అడగ్గా అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే మీ ఊరికి ఆ బాలుడుగా వచ్చింది ఎవరో కాదు, సాక్షాత్ ఆ పోతురాజు స్వామి, అతను మీ ఊరిని రక్షించడానికి మీ ఊరిని వచ్చాడు, అతన్ని మీరు నిలబెట్టుకోండి, అతను ఎక్కడ వెలిశాడో గుర్తించండి అని వాళ్ళు చెప్పగా అప్పుడు ఊర్లో వాళ్ళందరూ కూడా వెతకటం మొదలుపెట్టారు. ఊరి చివరన ఎక్కడైతే పొలిమేర ఉంటుందో అక్కడ ఒక విగ్రహం అయితే కనిపించింది వాళ్ళకి. ఆ రూపాన్ని చూసినటువంటి ఊరి ప్రజలందరూ తనే పోతురాజు స్వామి, ఆ విగ్రహాన్ని నిలబెట్టుకోవాలని చెప్పేసి గుడి అక్కడే కట్టాలని అన్ని రెడీ చేస్తున్న సమయంలో ఇంకో తూర్పు వైపు అంటే ఇంకో పొలిమేర ఉంటుంది కదా, ఆ తూర్పు వైపు ఉన్నటువంటి పొలిమేరలో ఒక ఎద్దుల బండి ఎవరి సహాయం లేకుండా, ఎద్దుల సహాయం కూడా లేకుండా చుట్టూ తిరగటం స్టార్ట్ అయితే ఈ ఊరి ప్రజలందరూ ఇదేంటి విచిత్రంగా ఎద్దుల బండి అదొక్కటే తిరుగుతుందని చెప్పేసి దాన్ని అబ్జర్వ్ చేసి చాలా వింతగా చూస్తూ ఉంటారు. ఇదేంటి ఇలా జరిగిందని అలా వేరే వాళ్ళని అడిగితే అప్పుడు వాళ్ళు చెప్పారనమాట, మీరు గుడి కట్టాల్సిన ప్రదేశం అదే, అక్కడే మీరు గుడి కట్టండి అని చెప్పగా ఊరి ప్రజలందరూ కలిసి ఇదిగోండి ఇక్కడ నిర్మించారనమాట గుడి. అయితే ఇక్కడే పోతురాజు స్వామి అతని అక్కలు 101 మంది అండి. వాళ్ళందరి శక్తి కూడా అంకమ్మ తల్లిలో నిలుపుకొని ఆ అంకమ్మ తల్లి ఇక్కడ వెలిసిందనమాట. ఆ అంకమ్మ తల్లికి తోడుగా ఈ పోతురాజు స్వామి తమ్ముడు తోడుగా మా ఊరిని కాపాడుతూ మా ఊర్లో ఉన్నారండి. అయితే ఇప్పుడు ఊరి ప్రజలందరూ కూడా మంచిగా డెవలప్ చేయాలని చెప్పేసి మళ్ళీ దీన్ని రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మర్రి చెట్లు చూసారు కదా, ఈ మర్రి చెట్టు రావి చెట్టు 2 ఉన్నాయండి. ఈ చెట్లని నరికి రీకన్స్ట్రక్షన్ స్టార్ట్ చేద్దామని అనుకోగానే అప్పుడు దాన్ని కాంట్రాక్ట్ ఒప్పుకున్నటువంటి వాళ్ళకి అకస్మాత్తుగా ఇంట్లో వాళ్ళందరికీ
చాలా హెల్త్ ఇష్యూస్ అలా రావటం వల్ల అతను బాగా ఇబ్బంది పడిపోయి తనకి 5,000 ఇచ్చారంట కన్స్ట్రక్షన్‌కి. ఆ 5,000కి ఇంకో 5,000 కలిపి మా వల్ల కాదు అని చెప్పేసి రిటర్న్ ఇచ్చి ఎళ్ళాడంటండి. ఇంకా ఊర్లో వాళ్ళే చెట్లను నరుకుదామని ట్రై చేస్తూ ఉంటే, చెట్లను నరకటం స్టార్ట్ చేయగానే ఒక పెద్ద పామయితే వాళ్ళందరికీ కనిపించిందంట. ఇంక లాభం లేదు. ఆ స్వామివారికి మనం ఈ చెట్లను నరకటం ఇష్టం లేదు. అందుకే ఇన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయని చెప్పేసి ఆ చెట్లను అలాగే ఉంచి మళ్ళీ రీకన్‌స్ట్రక్షన్ స్టార్ట్ చేశారండి. ఇవన్నీ కూడా వేటిని భూస్థాపితం చేయకుండా చెట్లు అలాగే ఉంచి మళ్ళీ గుడి కట్టారండి. ఎందుకంటే మాకు గ్రామ దేవత అంకమ్మ తల్లి పోతురాస్వామి అనగానే మాకు గుర్తొచ్చేది ఇవి చెట్లేనండి. కాబట్టి ఆ చెట్లని ఎక్కడ నరకకుండా మళ్ళీ గుడి స్థాపితం చేశారు. చూశారు కదా, చాలా ముద్దుగా క్యూట్గా చాలా అందంగా కట్టారండి. మాది చాలా చిన్న గ్రామం అయినా కానీ పుణ్యక్షేత్రాల్లాగా ప్రతి ఒక్కటి గుడి కూడా అందంగా ఉంటుందండి. అన్ని రకాల గుళ్ళు కూడా మా ఊళ్ళో ఉన్నాయి. గ్రామంలోని ప్రతి ఒక్కరూ కూడా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా సహాయ సహకారాలతోటి ఈ గుళ్ళు నిర్మిస్తున్నారండి. చూశారు కదా, చెరువు పక్కన చాలా ప్రశాంతంగా చాలా అందంగా ఉన్నాయి గుళ్ళు. చూశారు కదా, చాలా అద్భుతమైన చరిత్ర అండి మా ఊరి గ్రామ దేవతది. 3వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు జరిగే ప్రతిష్టా మహోత్సవానికి గ్రామ పెద్దలు యూత్ అందరూ కలిసి ఇలా తోరణపాకు కడుతున్నారండి. ఇది 3వ తారీఖు ఫస్ట్ రోజు జరిగే కార్యక్రమాలండి ఈ రోజు వీడియోలో మనం చెప్పుకోబోతున్నవి. అలాగే ఇక్కడ పోతురాజస్వామి గుడికి ఎక్కడెక్కడి నుంచో మొక్కులు పెట్టుకొని మరీ వస్తారండి మా ఊరికి. జగ్గయ్యపేట అలా ప్రతి ఏడు వచ్చే వాళ్ళు కూడా ఉన్నారండి. చూస్తున్నారు కదా, అందరూ కూడా తెల్లవారుజామున లేచి స్నానాలు చేసి వచ్చి తోరణపాకు కడుతున్నారండి. చిన్న పెద్ద ఏం తేడా లేదండి. మా ఊర్లో ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు. అలాగే ప్రతి సంవత్సరం మే నెలలో ఈ పోతురాస్వామి అంకమ్మ గ్రామ దేవతల జాతర చేస్తారండి. ఆ జాతరలో అసలు ఎంత పవర్ఫుల్ దేవుడు అంటే, ఊర్లో ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా ఊర్లో జాతర చేసుకుంటే చాలండి సమస్యలన్నీ తీరపోతాయి. అంత చాలా పవర్ఫుల్ అయిన దేవుడు అండి. ఎంత అద్భుతమైన చరిత్ర కదా. అలాగే స్వామివారి తోరణపాకి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా తెల్లవారుజామున పార్టిసిపేట్ చేశారు. అలాగే ఈ ప్రతిష్టా కార్యక్రమంలో భాగంగా దంపతులు కూడా పీటల మీద కూర్చున్నారండి. అసలు ఇలాంటి ప్రతిష్టా మహోత్సవం కార్యక్రమాల్లో పీటల మీద కూర్చునే దంపతులకి అసలు పూర్వజన్మ సుకృతం అండి. అందరికీ కూడా అందరూ పాల్గొనాలనుకుంటారు కానీ ఎవరికి వీలు పడదు. అలా అన్నిటినీ పక్కన పెట్టి పాల్గొనే వాళ్ళేనండి నిజమైన అదృష్టవంతులు. అలాగే ఈ 3వ తారీఖు ఉదయం విఘ్నేశ్వర పూజ, అలాగే రక్షాబంధన, అందరూ కూడా యూత్ గ్రామ ప్రజలు పెద్ద చిన్న అందరూ కూడా ఈ రక్షాబంధన కట్టించుకున్నారండి. అలాగే ఈ ఉదయం పూట ఏదైతే పూజలు ఉన్నాయో అంటే విఘ్నేశ్వర పూజ కానీ పుణ్యాహవసరచనం కానీ దీక్షాధారణ కానీ ఇవన్నీ జరిగాయన్నమాట. యాగశాల ప్రవేశం కూడా జరిగింది. అలాగే సాయంత్రం 4 గంటలకి అంటే సాయంత్రం 4 గంటలకి ఏంటంటే అఖండ దీపారాధన చేశారు. పీటల మీద కూర్చోటానికి దంపతులు కూడా రెడీగా ఉన్నారు. చూశారు కదా, ఇదేనండి యోగశాల. ఓం ప్రాతరగ్నిం ప్రాతరింద్రగం హవామహే ప్రాతర్మిత్రావరుణ ప్రాతరశ్వినా ప్రాతర్భగం భూషణం బ్రహ్మణస్పతిం ప్రాతస్సోమముదరుద్రగం హవేమ ప్రాతర్జితం భగముగ్రగం హవేమ వయం పుత్రమదిధేర్యో విధత్తా ఆద్రశ్చిత్యం మన్యమానస్తురశ్చిత్రాజాచిత్యం భగం భక్షీక్యాః పెళ్లిళ్ళ ముహూర్తాలు కానీ విపరీత ముహూర్తాలు ఉన్నాయి దేశంలో. అయితే రోహిణి నక్షత్రం అది చాలా పవర్ఫుల్. 27 నక్షత్రాలు మనకి 27 నక్షత్రాలు. రోహిణి నక్షత్రం చాలా పవర్ఫుల్ నక్షత్రం. మరి ఎందుకో నేను దమ్మకు రానా రోహిణి నక్షత్రాన్ని తీశాను పెట్టాను. ఇప్పుడు ఎంత ఇబ్బంది పడుతున్నామంటే నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. ఎందుకంటే రోహిణి నక్షత్రానికి విపరీత పెళ్లిళ్ళు ఉన్నాయి, విపరీత ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అన్ని క్యాన్సిల్ చేసుకోవాలి. ఎందుకంటే పవర్ఫుల్ నక్షత్రం పెద్దవాళ్ళు ఈ ఊరి మీద రోహిణి నక్షత్రం. అలాగే గ్రామ ప్రజలు పెద్దలు యూత్ వీళ్ళలో కొంతమంది అయ్యగార్లకి పట్టుబట్టలు పెడుతున్నారండి. తర్వాత వీరేనండి మా బొబ్బెళ్లపాటి గోపాలకృష్ణ సాయి గారండి. తనతో పాటు గ్రామ పెద్దలు యూత్ పెద్ద కాపు గారు అందరూ కలిసి గ్రామాన్ని బాగా వృద్ధి చేస్తారండి. గ్రామంలో ప్రతి ఒక్కరి సహకారాలతోటి గుళ్ళు చాలా అభివృద్ధి చెందుతున్నాయి. గుడే కాదండి, మా ఊర్లో ప్రతి
అంశం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఇక్కడ ప్రతిష్టా కార్యక్రమం ఎవరు చేస్తున్నారంటే కోదాడ వాస్తవులండి, వావిలాల లక్ష్మీనారాయణ గారు, ఎడవల్లి వెంకటేశ్వర శర్మ గారండి, వీళ్ళ చేత నిర్వహించబడుతుంది. ఈ అయ్యగారైతే 20,000కి పైగా ప్రతిష్టా కార్యక్రమాలు చేశారండి. చాలా అద్భుతంగా చెప్తున్నారు. ప్రతిదీ కూడా వివరంగా ప్రజలకి అర్థమయ్యేలా చెప్తున్నారు, గ్రామ ప్రజలకి. ఈ శర్మ గారు మా ఊరికి వచ్చి ఇలాంటి ప్రతిష్టా కార్యక్రమాన్ని జరుపుతున్నందుకు మా అందరికీ కూడా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. ఇప్పటిదాకా నేను చెప్పిన వీడియో ఫస్ట్ రోజు జరిగిన కార్యక్రమాలు. ఇంకా రెండో రోజు జరిగిన కార్యక్రమాలకు వెళ్దాం.
ఇప్పటిదాకా రెండో రోజు కార్యక్రమం కూడా అయిపోయింది కదా, ఇప్పుడు మూడో రోజు జరిగిన కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం.
ఇప్పటిదాకా 3 రోజులు జరిగిన కార్యక్రమాలు చూసాం కదా. ఇప్పుడు 4వ రోజు జరిగేటటువంటి కార్యక్రమాలు చూద్దాం. అక్షతలు తీసుకొని వాసన పీల్చి ఆడవారి ఎడమ చేతి పక్కన వేయండి. ప్రాణాయామం చెయ్యాలి. ముక్కు పట్టుకొని ఊపిరి బిగబట్టి ఓంకార మంత్రాన్ని మనసులో జపం చేయాలి. భద్రాచార్య సావిత్రమనామధేవత్యాః సహ కుటుంబస్య. ఆ కుటుంబం అంటే అందరు వస్తారు ఈ కుటుంబంలో. అర్థమైందా? మంత్రాలు ఊరికనే కనబెట్టలే. అన్ని మీద తొలక తీసి దాని మీద నీళ్ళని చల్లండి. ఓం భో భో స్వాహ నమః నమః ఉన్నరికాక్ష ఉన్నరికాక్ష నైట్ ఊరేగింపు పూర్తయిపోయిన తర్వాత అమ్మవారి విగ్రహాలని, పోతురాజస్వామి విగ్రహాలను అన్నిటినీ కూడా ఇక్కడ గుళ్ళో పూజ చేసుకొని జలాదివాసానికి అయితే బయలుదేరుతున్నామండి. అందరితో పాటు కలిసి వెళ్ళాలని చెప్పేసి చెల్లి నేను కూడా ఫస్ట్ టైం ట్రాక్టర్లు ఎక్కి వెళ్తున్నామండి. అందరు ఆడవాళ్ళతోటి సరదాగా వెళ్ళాలని చెప్పేసి దేవుడి కార్యక్రమంగా అని చెప్పేసి చెల్లి నేను కూడా ట్రాక్టర్ ఎక్కి వెళ్ళామండి. ఇలా దేవుడి కార్యక్రమానికి అందరితో పాటు కలిసి వెళ్ళటం చాలా హ్యాపీగా అనిపించింది. అందరం ఫ్రెండ్స్, బొబ్బిలిపాటి ఆడపడుచులు అందరం కూడా కలిసేది ఇప్పుడే కాబట్టి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ అలా దేవుళ్ళని ఊరేగింపుగా ట్రాక్టర్ల మీద, కార్ల మీద అందరం కూడా చాలా హ్యాపీగా ఊరంతా అయితే కదలి వచ్చారండి. ఈ ఊరేగింపుకి అయితే చాలా హ్యాపీగా ఉంది. ఆడపడుచులు అందరూ కూడా ఊర్లో ఉన్న ప్రతి ఒక్క ఆడపడుచు కూడా కదిలి వెళ్ళారండి. ఈసారి అయితే చాలా ఎంజాయ్ చేశాము. అలాగే చాలా భక్తి శ్రద్ధతో అమ్మవార్ల మట్టి వెళ్ళాము జలాది నివాసకానికి. జై భద్రకాళి, జై అంకమ్మ తల్లికి, జై భద్రకాళి, జై జయరామ జయరామ. అక్కడ బెండేశ్వర బాబు ఇక్కడ పోయిన జై అంకమ్మ తల్లికి, జై భద్రకాళి, జై అంకమ్మ తల్లికి, జై అంకమ్మ తల్లికి, జై అంకమ్మ తల్లికి.
స్వామికి జై అంకమ్మ తల్లికి జై అంకమ్మ తల్లికి ఆడవాళ్ళైతే బాగా ఎంజాయ్ చేసామండి. అందరూ కూడా ఇట్స్ మీ నాగా అని భలే పలకరిస్తున్నారు. చాలా హ్యాపీగా అనిపించింది. లేడీస్ అందరూ కూడా నన్ను ఆట పట్టిస్తూ వాటర్ పోస్తున్నారు. చాలా ఎంజాయ్ చేసాం మొత్తానికైతే. చెల్లికి కూడా అక్కడికి వచ్చేసరికల్లా వాటర్ దగ్గర హుషారు వచ్చిందండి. చూస్తున్నారుగా వాటర్ ఎలా పోస్తుందో. తర్వాత అలా నదీ స్నానాలు ముగించుకొని పసుపు కుంకుమ పూలు గంగాదేవికి సమర్పించుకున్నామండి. తర్వాత మేము శుద్ధి అయిన వచ్చిన తర్వాత స్వామివారికి కూడా జలాధివాసం చేసామండి. అంటే వాటర్ అందరం కూడా పోసాము. ఇలా పోసిన తర్వాత చక్కగా పులిహార అయితే పెట్టారండి. చాలా లేట్ అయింది. ఆ ప్లేట్ లో పులిహార అమృతవాళ్ళు అనిపించేసరికి లేట్ అయ్యేసరికల్లా అందరం కూడా చాలా సరదాగా ఎంజాయ్ చేస్తూ తిన్నామండి. ఆ తర్వాత ఐస్ క్రీమ్ బండి ఒకటి వచ్చిందండి. అందరం లేడీస్ అందరం కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తిన్నాము. కలవక్కలకు కలిసాం కదా ఫ్రెండ్స్ అందరం. చాలా అలా స్వామివారిని ఇంటికి తీసుకువెళ్ళి వచ్చిన తర్వాత సాయంత్రం పూట ధాన్య నివాసంలో అయితే వేద మంత్రాల చేత స్వామివారిని నివాసం చేశారండి. చూశారు కదా, అందరూ కూడా నైటు ధాన్య నివాసం చేశారండి. విగ్రహాలన్నీ కూడా మేము వచ్చేసరికల్లే డ్రెస్సింగ్ చేశారు. మేము ఈ లోపైతే మేము వీడియోస్ చేసాము. అంటే మార్నింగ్ జలాది నివాసానికి వెళ్ళి శుద్ధి చేసుకొని అక్కడ అయ్యగారులు స్నానం అయిన తర్వాత కూడా విగ్రహాలన్నీ శుద్ధి చేసి సాయంత్రం వేద మంత్రాలతోటి ధాన్య నివాసం చేశారండి. చాలా మంది అయితే ఒడ్లు బస్తాలు చాలా మంది దానం చేశారు. చూస్తున్నారు కదా. తర్వాత ఇదిగోండి ఇక్కడ డ్రెస్సింగ్ చేసిన తర్వాత స్వామివారిని ధాన్య నివాసానికి ఏర్పాట్లు చేశారు. ఊరి ప్రజలందరూ కూడా ముఖ్యంగా ఆడపడుచులు రేపు ప్రతిష్ట అనంగానే వీలుగా ఉన్న వాళ్ళు 2 days ముందైతే వచ్చారు. కానీ నైట్ చాలా మంది అయితే వచ్చారండి. చాలా అసలు ఒక పండక్కి ఒక ఇంటికి వచ్చినటువంటి కుటుంబ సభ్యుల్లా ఉన్నారండి. ఒక్కొక్కళ్ళైతే ఇప్పుడెప్పుడో చూసాము. చిన్నప్పుడు అసలు ఒక్కొక్కరైతే ఐడెంటిఫై చేయలేనట్లు ఉన్నారు జనాలైతే. చూస్తున్నారు కదా, ధాన్య నివాసంలో అందరూ కూడా ఆడపడుచులు అందరూ కూడా ఒడ్లు పోస్తూ ఉన్నారు. గుడంతా కూడా చాలా కోలాహలంగా మారిందండి. తర్వాత అయితే ప్రసాద వినియోగం అండి. ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యతగా సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఈ విషయంలో. తర్వాత అయితే వసంత నాగేశ్వరరావు గారు, కేసినేని నాని గారు, మా బొబ్బెళ్లపాడు మాజీ సర్పంచ్ గారు సాయి గారు, రామినేని శ్రీను గారు, వీళ్ళందరూ కూడా పెద్ద వయసు వాళ్ళండి. ముఖ్యంగా సాయి గారు అయితే 85 years 80 అబోవ్ ఉంటాయండి. ఈ వయసులో కూడా సాయి గారు అలా కూర్చున్నారంటే రికార్డ్ బ్రేక్ అండి. అలాగే వసంత నాగేశ్వరరావు గారు నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నానండి అతను అక్కడ అలా కూర్చోవటం. నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. తర్వాత వచ్చేసి రామినేని శ్రీను గారు దంపతులు కోదాడ నుంచి వచ్చి పీటల మీద మరీ కూర్చున్నారండి. వీళ్ళందరికీ కూడా చిరు సత్కారకంగా వాళ్ళకి శాల్వాలు అయితే కప్పారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం మాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. అలాగే ఆ రామినేని శ్రీను గారు ఈ ఊరి మనమడు, అలాగే అల్లుడు కూడా అండి. ఈ గుడి ప్రతిష్టకు వచ్చేసి లారీ సిమెంట్ బస్తాలు అయితే ఇచ్చేసారండి. అక్కడ సన్మానం చేసేది కేసినేని నాని గారు చిన్ని గారికి అండి. ఈయన వచ్చేసి మా ఊరి
కళ్యాణ మండపానికి 60 లక్షలు దాతగా ఇచ్చారండి. కళ్యాణ మండపం అయితే ఏర్పాటు చేశారు. ఊళ్ళో చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ముఖ్యంగా ఆడపడుచులు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి సాయి గారు అప్లికేషన్ పెట్టుకోగానే అతను 60 లక్షలు అయితే శాంక్షన్ చేశారండి. చాలా హ్యాపీగా అనిపించింది. ఈ కార్యక్రమానికి ఆ స్వామివారిని దర్శించుకోవడానికి ప్రజలు ఈ ప్రాంతానికి ఎంతో సేవ చేశారు. ప్రజలు మరియు పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ శ్రీనివాసరావు గారు అదేవిధంగా ఎమ్మెల్యేగా, సంతృప్తిగా, మంత్రిగా ఈ ప్రాంతంలో ప్రతి కుటుంబంలో సభ్యులు వసంత నాగేశ్వరరావు గారు, వీళ్ళ గురించి మనం దైవ సన్నిధిలో మనం ఎక్కువగా మాట్లాడుకోవద్దు. అందరం కూడా దేవుడి కింద అలాగే కావాలి. వెళ్ళిన తర్వాత అక్కడ మాట మాట్లాడుతున్నామమ్మా బిడ్డరా, మీరంతా కూడా వస్తుంటే హృదయం పొంగిపోతుంది. ఇక్కడ పుట్టి ఇక్కడ చదువుకొని ఇతర ప్రాంతాలకు వెళ్ళి ఇతర దేశాలకు వెళ్ళి మళ్ళీ నాకు బొబ్బిలపాడు గ్రామం జన్మభూమిది ఈ నెల 2 తీసుకోవాలి. ఈ మధ్యలో తీసుకోవడం వచ్చారు. ఒక 80 సంవత్సరాల విశ్వాసం ఉంది. చూడాలని ఆనందం ప్రాణం ఎదురవుతుంది. అమ్మ మీరందరూ కూడా వేరే ఈ మహానుభావులు మన ఊరికి ఏం చేశారో చెప్పుకుంటాం. దయచేసి మీరు ఇంటికి వెళ్ళిపోకుండా వేరే దగ్గరికి వచ్చి 4 మాటలు దిగాలన్నారు. సరాసరి ఇంటికి వెళ్ళిపోతామా, కుర్చీలు వేదికలు రండి. సరే, రాజకీయాల్లో పోటీ చేసుకోవడం, దేవరాలు ఓడిపోవడం సహజం. సమితి పోటీ చేసుకున్నాం, సరైన అంటే ఆయన మాట్లాడేది స్థితి నాకు లేకపోయినా నా చేతనంత నేను పోరాడేవాడిని. అవును చేతనంతో తిరస్కరించేవాడు. ఆ తర్వాత అసెంబ్లీకి పోటీ చేసుకున్నాం. అయినప్పటికీ కూడా ఆ ఆత్మీయత, ఆ ప్రేమ అంత గొప్ప నాగేశ్వరరావు. చెప్పుకుంటూ ఎంతలో చెప్పుకోవచ్చు. ఈ ఊరేంటి నందిగామ నియోజకవర్గం అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రతి కార్యక్రమంలో కూడా ఆయన వాదా లేకుండా జరిగేది సార్. అది శ్రీనివాసరావు గారు అదేవిధంగా డెవలపర్ గారు అభివృద్ధి కమిటీ సభ్యులు తిప్పారెడ్డి వీరవాసరెడ్డి గారు అందరూ నాకు పట్టుదలకి, ఆయన యొక్క నిజాయితీకి రాజశేఖర రెడ్డి గారు మెచ్చి ఈ గ్రామానికి ఇచ్చారు కాబట్టి. కానీ నాకు తెలిసి సాయి గారి కోసం చేసిందే రాజశేఖర రెడ్డి గారు చేసినా నేను నిజంగా నేనైతే అదే జనకే చేశాను ఆయన కోసం. తర్వాత అయితే ప్రతిష్టకు ముందు రోజు నైట్ ఆడపడుచులు అందరూ కూడా మాక్సిమం వచ్చారండి. అందులో మా ఫ్రెండ్స్ చాలా మంది కూడా నన్ను అప్రిషియేట్ చేశారు. ఛానల్ చాలా బాగా రన్ చేస్తున్నావు, వాయిస్ బాగుంది, చాలా బాగుంది, మన ఊరిని ఇలా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయటం, చూపించడం, రాని వాళ్ళు అటెండ్ అవ్వని వాళ్ళు కూడా చూపించడం చాలా బాగుంది అనిపించింది. అందరూ కూడా చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారండి. బాగా అది ఆ మూమెంట్ అయితే నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఎక్కడెక్కడ ఫ్రెండ్స్ కూడా చక్కగా కలిసామండి. అందరం పలకరించుకుంటున్నాం. ఎందుకంటే రేపు ప్రతిష్ట రోజు హడావుడిగా ఉంటే అందరం వస్తాం, కానీ ఎవరు ఎక్కడ ఉంటారో కూడా మనం ఎవరు గజిబిజిలో వాళ్ళు ఉంటారు, ఎవరి ఫ్యామిలీలు వాళ్ళు ఆడపడుచులు పిలుచుకుంటారు కదా, ఆ గజిబిజిలో అయితే ఉంటారు. ముందు రోజు అయితే నైట్ రోజు సాధ్యమైనంత వరకు మాక్సిమం చాలా మంది కలిశారండి. కొంతమంది రికార్డ్ అవ్వలేరు, కొంతమంది అయితే మా వాడు రికార్డ్ చేశాడు. ఇదండి తనైతే ప్రశాంతి, మా క్లాస్మేట్, మా డాడీని కూడా పలకరిస్తుంది. ఎప్పుడో కలుస్తామండి, చాలా రేరు. తర్వాత వచ్చేసి హరికథ, బుర్రకథ, పద్యాలు, ఇంకా సాయి గారు అయితే సాంస్కృతిక కార్యక్రమాలు చాలా ఏర్పాటు చేశారండి. అందులో నేను కూడా ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్, అమ్మవారి పాటకి బోనాల సాంగ్కి పర్ఫార్మెన్స్ చేశానండి. అది లాస్ట్ లో చూపిస్తాను. రాజచంద్రమా
కూడా చిన్న స్టేజ్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చానండి అమ్మవారిది. బళ్ళాన్నే చేతిన పట్టినవు మహమారి తలలే నరికినవు పెద్దమ్మ, నరకానికి దుష్టుల తరిమినవు, కైలాసం వద్దని విడిచినవు, కలియుగమే మాకై వచ్చినవు, మా పిల్లల చల్లగా చూసినవు పెద్దమ్మ, పులిపై సంవారే చేసినవు, అందుకే నీకు బోనాలెత్తుదము అంటూ ఒక చిన్న డాన్స్ పర్ఫార్మెన్స్ అంకమ్మ గ్రామ దేవతది మా గ్రామం కోసం వేశానండి. చాలా హ్యాపీగా ఉంది. అందరూ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. డోలు డోలు డోల్ డోలమ్మ డోలు డోల్, బోనాల పండగే వచ్చింది డోలు డోల్, గజ్జ కట్టుతాం ఘటం ఎక్కుతాం, మొక్కులు మొక్కి నీకు ముడుపులు కడతాం, రంగమెత్తుతాం శివాలుగుతాం, శివ శివని చిన్ని బిడ్డ మమ్ము కాపాడమ్మా. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ గా సాంగ్ ప్లే చేయకూడదండి, యూట్యూబ్ వాళ్ళు కాపీ రైట్స్ వేస్తారు. సో నేనేంటంటే అక్కడ లిరిక్స్ కొంచెం నాకు గుర్తున్న వరకు పాడానండి, మ్యూజిక్ అయితే ఎంటర్ చేయకూడదు. కనకదుర్గమ్మ కట్టవైసమ్మ, లాలు దర్వాజా లస్కరు మాంకాలమ్మ, రేణుకెళ్ళమ్మ జుబ్లి పెద్దమ్మ, వేప చెట్టుకే ఉయ్యాల కడతామమ్మ, గుగ్గిలమ్మై సాసి గుమగుమ గుమగమ్మ, ఊరు వాడ ఊది బస్తి పొగలోయమ్మ, నిమ్మకాయ దండలే నిగనిగా నిగనిగా నీ మెడలో వేస్తానే ముత్యాలమ్మ, ఆషాఢ మసన హరితారం రోజున బోలుకొండ కాగొని బోనమెత్తుతాం, నీకు నాటుకోడి కోస్తాం కళ్ళు సాక పోస్తాం, అల్లం బెల్లం గనగన గనగన గన, అల్లం బెల్లం గనగన గనగన గన, అల్లం బెల్లం గజ్జల పూనం నీకు మా ఊరాల ఎల్లమ్మ పాల దుకాణం, అల్లం బెల్లం కర్పూరహారం నీకు మా ఊరాల ఎల్లమ్మ పాల దుకాణం, గజ్జ కట్టుతాం గతం ఎక్కుతాం, మొక్కులు మొక్కి నీకు ముడుపులు కడతాం, రంగమెత్తుతాం శివాలుగుతాం, శివ శివుని బిడ్డ తల్లి మమ్ము కాపాడమ్మా అంటూ అమ్మవారిది ఒక చిన్న పాట వేతికే డాన్స్ వేశానండి. మా ఊరు వాళ్ళు, మా ఊరు మాజీ సర్పంచ్ గారండి బొబ్బెళ్ళపాడు గోపాలకృష్ణ సాయి గారైతే మా ఊరి ఆడపిల్ల ఇంతలా ఎదిగినందుకు చాలా హ్యాపీగా ఉంది, చాలా బాగా వేసావమ్మా, అమ్మవారే వేస్తున్నట్లుగా అనిపించింది అన్నారండి. ఆ మాటకైతే నాకు కళ్ళమని నీళ్లు తిరిగాయి. అసలు మా ఊరు అందరి ఆడపడుచుల ముందు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి, చాలా హ్యాపీగా అనిపించింది. ఇదండి ఈ రోజు వీడియో. ఈ రోజు వీడియో ఏంటంటే ప్రతిష్టా మహోత్సవానికి ముందు రోజు వీడియో అండి. ఇది 5వ రోజు అండి, అంటే లాస్ట్ రోజు 7వ తారీఖు శుక్రవారం రోజు ప్రతిష్టా మహోత్సవం రోజు జరిగే కార్యక్రమాలు మాత్రమే ఈ వీడియోలో చూపిస్తున్నానండి. తర్వాత వీడియోలో మొత్తం కలిపి ఒకే వీడియో చేసి చూపిస్తాను. ప్రతిష్టా మహోత్సవానికి వచ్చే గ్రామ ప్రజలకి బంధుమిత్రులకు కూడా ఎటువంటి ఇబ్బంది ఆటంకాలు లేకుండా గుడి అయితే చక్కగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు, చూస్తున్నారు కదా. జనం వచ్చిన తర్వాత మీకు కనిపించదు, ఆ వ్యూ మీకు ఒకసారి చూపిద్దామని చెప్పేసి గుడి ఆవరణం చూపిస్తున్నానండి. ఇదంతా కూడా యజ్ఞశాల గుడి ఆవరణం, ఎటువంటి లోటు రాకుండా వచ్చే ప్రజలకి చాలా చక్కగా కమిటీ వాళ్ళు ఏర్పాట్లు అనేది చేశారు, చూస్తున్నారు కదా. 2 గుళ్ళు కూడా చాలా చక్కగా ముస్తాబై ఉన్నాయి. నెక్స్ట్ వీళ్ళకి భోజనం ఏర్పాట్లు కూడా గుడికి ఎదురుగానే ఖాళీ ప్లేస్లో చక్కటి ఆవరణలో పంట పొలాల మధ్యలో చూశారు కదా, చాలా చక్కగా అన్ని ఏర్పాట్లు కూడా, వసతి కూడా చాలా బాగుందండి. దగ్గరపాట్లో వంట చూసారా ఇక్కడే చేస్తున్నారు, అన్ని ఏర్పాట్లు కూడా, వంటలు అయితే చాలా బాగున్నాయండి. ఇంకొక 2 minutes లో మీకు విగ్రహ ప్రతిష్టాపన దగ్గర నుంచి అయితే చూపిస్తానండి. ఎంతో మంది ఎన్నో ఇబ్బందుల వల్ల రానేళ్ళ వాళ్ళు కూడా ఉన్నారు, వచ్చి కూడా దూరం నుంచి చూసి వెళ్ళి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి దగ్గర నుంచి మీకు వ్యూ ఈ వీడియోలో అయితే చూపిస్తాను. మీరు ఈ వీడియో పూర్తిగా ఎండింగ్ వరకు చూడండి. అలాగే ప్రతిష్టా మహోత్సవానికి ముందుగా జరిగే పూజలు కూడా ఒకసారి చూడాలి కదా. ఇదండి ఈ లాస్ట్ రోజు జరిగిన పూజలు. ఉదయం 9 గంటలకు విఘ్నేశ్వర పూజ జరిగిందండి. అలాగే పుణ్యాహం అంగహోమం జరిగింది, అలాగే రక్షాహోమం జరిగింది, గర్తస్థానం, బీజన్యాసం, యంత్ర స్థాపన కూడా జరిగిందండి. అలాగే విగ్రహ ప్రతిష్ట, కళాన్యాసం, ప్రాణ ప్రతిష్ట, కుంభధేను దర్శనం కూడా జరిగింది. ఇవన్నీ కూడా మీకు కళ్ళకు కట్టినట్టు ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. ఇక్కడ ముందుగా పీటల మీద కూర్చున్నటువంటి దంపతులు పూజ అయితే చేస్తున్నారండి. తర్వాత యజ్ఞశాలలో కూడా చాలా అద్భుతంగా పూజలు చేశారు.
विश्वानिनो दुर्गः जातवेदस्मिन् भग्नमावादविदादिपर्षि अग्नेत्रवङ्गसादृणानो अस्माकं बाध्यविदाधनूनां तनूनां स्वाहा प्रदनाजितकं सह मानमग्रमग्निकं हुवेम परमात् सदस्थादो फलपरशतत् दुर्गाणि विश्वाक्षामत्येवोदि दुरितात्यै स्वाहा ओम प्रत्याशकमीड्योध्वरेषु सनाचोतानप्यश्च सुत्सि साञ्जाज्ञतनमं विप्रयस्तास्मभ्यच्च सौभगमायजस्व स्वाहा गोभिर्दुष्टमयि जानशक्कन्दवेन्द्र विष्णोरुणसञ्चरेम नाकस्य पृष्ठमपि संवसानो वैष्णवीर्लोकयमादयन्तां स्वाहा ओम कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् स्वाहा ओम हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतसृजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदोममावह स्वाहा कामावह जातवेदो लक्ष्मीमनपगामिनी। ఇక్కడ ఫస్ట్ వేసే కుంభదేని దర్శనం అండి. అంటే గోమాత అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత మనం చేసుకోవాలి. వీడియోలో కూడా అదే ప్రాసెస్ నేను కంటిన్యూ చేస్తున్నానండి. ఫస్ట్ గోమాతకు చూపించిన తర్వాతే మీకు చూపిస్తాను అమ్మవారిని. చూస్తున్నారు కదా ఇక్కడ జనం అంతా కోలాహలంగా చాలా ఆనందంగా ఉన్నారు. చూస్తున్నారు కదా అమ్మవారి దర్శనం కోసం ఆడవాళ్ళు గ్రామ ప్రజలు బంధుమిత్రులు చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు. 4 రోజులు జరిగిన కార్యక్రమాలు ఒక ఎత్తండి, ఈ 5వ రోజు లాస్ట్ రోజు జరిగే కార్యక్రమం ఒక ఎత్తండి. జనాలు అయితే చాలా బాగా వచ్చారండి. ఎవ్వరు చూస్తున్నారు కదా.
పోతురాస్వామి అంకమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి ఏపీ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య గారు, అలాగే నాగార్జున సాగర్ లాల్ బహదూర్ కెనాల్ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ అండి శ్రీ కోటా వీరబాబు గారు కూడా విచ్చేశారు. నేను పుట్టిన మా ఊర్లో ఇన్ని సంవత్సరాలు అంటే అన్ని గుళ్ళ కార్యక్రమాలు జరిగాయి, అన్ని ప్రతిష్టలు జరిగాయండి. కానీ ఈ అంకమ్మ పోతురాస్వామి గ్రామ దేవతల ప్రతిష్టా మహోత్సవానికి అయితే అసలు ఎక్కడ జనం వచ్చారండి. చాలా బాగా జరిగింది ప్రతిష్టా మహోత్సవం. ఈ ప్రతిష్టా మహోత్సవానికి ఆడపడుచులాగా సౌమ్య గారు కూడా రావటం చాలా ఆనందంగా ఉంది. అలాగే నాగార్జున సాగర్ లాల్ బహదూర్ కెనాల్ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ శ్రీ కోటా వీరబాబు గారు కూడా రావటం చాలా ఆనందంగా ఉందండి. అందరూ కూడా చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు. అలాగే మా ఊరి యూత్ అండి తోరణపాకు దగ్గర నుంచి జలది నివాసం కానీ ధాన్య నివాసానికి కానీ మూల సామ్రాట్ విగ్రహాలు తీసుకురావడానికి కూడా వీళ్ళందరూ ఉండబట్టే, వీళ్ళే కాదండి మా ఊరు కమిటీ వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా నేను అక్కడ వీడియో తీసుకోవద్దు కాలేదు, మొత్తం పెద్ద వీడియో చేసేటప్పుడు అందరినీ కూడా ఒకసారి పిలిచి మీకైతే చూపిస్తాను. ముందుగా అయితే నా వీడియోలో రికార్డ్ అయిన వాళ్ళ వారికి మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. పెద్దవారి సలహా మేరకు వీళ్ళందరూ కూడా కోఆపరేట్ చేయబట్టే మా ఊరి ప్రతిష్టా మహోత్సవం, గ్రామ దేవతల ప్రతిష్టా మహోత్సవం ఎటువంటి లోటు జరగకుండా ఈ కార్యక్రమాలన్నీ కూడా అంగరంగ వైభవంగా జరుపుకున్నాం. చాలా బాగా కోఆపరేట్ చేశారండి. యూత్ అంటే అన్నిట్లో ఉంటారు అని వింటమే కానీ ఇలాంటి దైవ కార్యక్రమాలు కూడా ఇంత బాగా సక్సెస్ చేస్తారని నేను ఇప్పుడే చూస్తున్నానండి. అందరూ కూడా చాలా బాగా కోఆపరేట్ చేశారు. వీళ్ళే కాదండి, గ్రామంలో ప్రతి ఇంటి నుంచి కూడా ఒక వ్యక్తి అలా అందరూ కూడా తలా ఒక చేసి ఈ విజయవంతంగా ఈ గ్రామ ప్రతిష్టనైతే ఎటువంటి లోటు జరగకుండా అంగరంగ వైభవంగా చేసుకున్నామండి. చూశారు కదా, మా గ్రామంలో ఉన్నటువంటి యూత్, పెద్దవాళ్ళు, మగవాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు. చాలా ఇది మా ఇంట్లో కార్యక్రమం, మన గ్రామ దేవత మన అని బాధ్యతగా చాలా బాగా అయితే సక్సెస్ చేశారండి. అసలు ఎటువంటి స్వార్థం లేకుండా ప్రతి క్షణాన్ని కూడా దేవునికి వినియోగించారండి. అలాగే దర్శనాలు కూడా లేడీస్కి ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఉండాలని పక్క నుండి ముందు లేడీస్కి దర్శనం ఇచ్చేటట్లు వీళ్ళందరూ కూడా చూశారు కదా, అందరూ గ్రామ ఆవరణలోనే ఉండి దేవాలయ ఆవరణలో ప్రతిష్ట మహోత్సవం ఇంకో 2-3 నిమిషాల్లో అవుతుందనంగా అందరూ కూడా ఎటువంటి లోటు జరగకూడదు, తొక్కిసలాట్లు ఆడకూడదు అని చెప్పేసి అందరూ కూడా దగ్గరుండి చూసుకున్నారు. వీళ్ళే కాదండి, గ్రామ పెద్దలు, కమిటీ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నేను వచ్చిన టైంకైతే వాళ్ళు అక్కడ సమయానికి లేరు, ఎందుకంటే ఎవరి పనుల్లో వాళ్ళైతే బిజీగా ఉన్నారండి. అలాగే చందలపాడు పోలీస్ స్టేషన్ నుంచి కూడా ఎటువంటి తొక్కిసలాట్లు జరగకుండా, జనాలు ఇబ్బంది పడకుండా వాళ్ళ టీం మొత్తాన్ని కూడా ఉదయం 6 గంటల నుంచి ప్రతిష్టా మహోత్సవం అయ్యేంత వరకు కూడా జనాల్ని కంట్రోల్ చేస్తూ చాలా బాగా సహకరించారండి. వాళ్ళందరికీ కూడా మా బబ్బులపాడు గ్రామం నుంచి, కమిటీ వాళ్ళ నుంచి, పెద్దవాళ్ళు కూడా అందరూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారండి. మరి కానిస్టేబుల్ గారు డ్యూటీ చేస్తూ కూడా గ్రామంలో జరిగేది మా గ్రామంలో జరుగుతుందని ఎంతో భావనతో మరి అక్కడ ఏర్పాటు చేసే వాళ్ళకి ఎటువంటి లోటు చేయకుండా మరి ఏర్పాటు చేస్తున్నారు. వారికి మన గ్రామం తరపున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన దైవ దర్శనంతో పాటు మరి అతిథులకి, గ్రామ భక్తమాదులకి, బంధువులకి మరి భోజనాలు కూడా కమ్మటి భోజనం ఏర్పాటు చేయాలని భక్తులకి మరి ఏర్పాటు చేయటం జరిగింది. అక్కడ అది సేవ చేస్తే చాలా మంచిదని చెప్పేసి భోజనాలు కూడా కొంచెం సేపు వడ్డించాము. ఆ పనిని చాలా ఇష్టపడుతూ ఇలాంటి ప్రతిష్టా మహోత్సవాల్లో ఇలాంటి భోజనం దగ్గర కూడా సేవ చేస్తే మంచిదని చెప్పేసి మా అత్తయ్య, మా డాడీ వీళ్ళతో పాటు కలిసి వడ్డించామండి. ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమానికి బొబ్బెలపాడు కమిటీ ఆహ్వానంతో మరి ఎన్నో గ్రామాలు హుండీ లెక్కింపు కార్యక్రమానికి వెళుతూ సేవ చేయటం కూడా భాగ్యంగా భావించి సేవకి మరి బొబ్బెలపాడు గ్రామం ప్రతిష్టా కార్యక్రమానికి ఎన్నో గ్రామాలు సేవ చేస్తూ ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమానికి శ్రీ దుర్గా శివసాయి సేవా సంఘం అధినేత ద్రోణాదుల ఉమామహేశ్వర గారి వారి ఆధ్వర్యంలో మరి ఎన్నో గ్రామాల నుంచి ముప్పాల విరాట్ పోతులూరు వీరబ్రహ్మ స్వామి వారి సేవ బృందం, రావలపాడు, చెరుకుంపాలెం మరి వారి సేవ బృందం, చంద్రలపాడు ఎన్నో గ్రామాల నుంచి ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమానికి సేవ చేయటం ఇచ్చేశారు. వారందరూ కూడా పేరు పేరున శ్రీ పోతురాస్వామి వారు అంకమ్మ గ్రామ దేవత బొబ్బెలపాడు కమిటీ ద్వారా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. పవిత్రమైన కార్యక్రమానికి అన్నదానమే కాదు, ఇక్కడ సేవ చేసిన అందరూ కూడా మరి భాగ్యం కావాలి. ఎందుకంటే చాలా ఇబ్బందిగా ఉంది, అయినా కానీ కార్యక్రమానికి యూత్, యువకులు, ఉత్సాహకులు, పెద్దవారైన కమిటీ వాళ్ళు చక్కగా ఏర్పాటు చేస్తే వాళ్ళందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. సేవ చేయడం ఒక పుణ్యం, ఎందుకంటే ఎన్ని చేసినా కూడా సేవ దేవుడి కాడ చేస్తే చాలా ఫలితం దొరుకుతుంది. మరి ఎన్నో గ్రామాల నుంచి చేశారు, వారికి
మరి సేవ చేసే భాగ్యం కలుగుతుంది. ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమం దగ్గర దైవ కార్యక్రమం దగ్గర సేవ చేయడం భాగ్యంగా భావించి ఎక్కడ ప్రతిష్ట జరిగినా ఎక్కడ అనారోగ్యం జరిగినా దాదాపు మరి మా కింద 200 మంది సేవకులుగా ఉంది. ఎక్కడికి వచ్చినా కూడా మీరు తిరగగానే మరి ఎక్కడికైనా మన పెద్దలపాడు గ్రామంలో దాదాపు 40-50 మంది ఉన్నారు. ముందు వస్తారు వారికి ఇంటికి చేయాలని ఆలోచన ప్రతి గ్రామంలో కూడా పెద్దలపాడు గ్రామం నుంచి సేవ చేయడానికి వస్తారు. ఎక్కడ అలాగే ఇక్కడ పెద్ద కాపు 4వ తరం పిల్లలండి వీళ్ళు. అంటే వీళ్ళ ముత్తాత, తాత, తండ్రి, తర్వాత వీళ్ళ మనవాళ్ళ తరం అనమాట. చూసారా పంచలు కట్టుకొని ఎంత ముద్దుగా ఉన్నారో. వీళ్ళు బొబ్బర్లపాడు గ్రామం పెద్ద కాపు వాళ్ళ మనవాళ్ళండి వీళ్ళు. వీళ్ళ అమ్మా నాన్న కూడా యూత్, అంటే వీళ్ళు కూడా పేట్ల మీద కూర్చున్నారండి దంపతులు. వీళ్ళని కూడా నేను వీడియోలో చూపిస్తాను. వీళ్ళ మనవాళ్ళు అయితే చాలా అందంగా పంచెలు కట్టుకొని చాలా బాగా నెక్స్ట్ తరం మేమే అని పంచెలు కట్టుకొని చూపిస్తున్నారు. చూసారు కదా వాళ్ళ తాతగారు వెనకాల పెద్ద కాపు గారు కూడా వస్తున్నారు. వీళ్ళేనండి పెద్ద కాపు వాళ్ళ కొడుకు కోడలు. వీళ్ళ పిల్లలే ఇందాక పంచెలు కట్టుకొని మనకు కనిపించారు. ఇదండి ఈ రోజు వీడియో. మళ్ళొక్కసారి ఆ అంకమ్మ తల్లిని దర్శనం చేసుకోండి. అలాగే మళ్ళొక్కసారి గుళ్ళన్నీ కూడా మళ్ళొకసారి చూపిస్తున్నాను. గుడి ఆవరణం మొత్తం కూడా చూడండి. ఇదండి ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాలు. ఈ కార్యక్రమాలు అన్నీ కూడా ఇంత చక్కగా వీడియోలు తీసి ప్రజలకు చూపించినందుకు మా ఊరి మాజీ సర్పంచ్ గారు, మా ఊరి గ్రామ పెద్దండి బొబ్బిలపాడు గోపాలకృష్ణ సాయి గారు చాలా బాగా చేసావమ్మ వీడియోస్ అని చెప్పేసి షేక్ హ్యాండ్ ఇస్తున్నారు ఇక్కడ. అంతేకాకుండా మా ఊరిలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఛానల్ చాలా బాగుంది, వాయిస్ చాలా బాగుంది, చాలా నీట్గా చెప్తున్నావు, క్లియర్గా చెప్తున్నావు అని చెప్పేసి మాకు చిన్నప్పటి నుంచి పెరిగిన ఊరు కదండి. ప్రతి ఒక్కళ్ళు కూడా నన్ను ఈ ఛానల్ ద్వారా ఇంకా బాగా ఐడెంటిఫై చేసి అందరిని కూడా నన్ను బాగా గుర్తుంచుకున్నారని అందరూ బాగా అప్రిషియేట్ చేస్తున్నారు. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అసలు చిన్నవాళ్ళందరూ కూడా అక్క చాలా బాగా చేస్తున్నావు, ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా బాగా సక్సెస్ అయ్యావు, పెద్దవాళ్ళందరూ కూడా చాలా బాగా చెప్తున్నావమ్మా అని చెప్పేసి వాళ్ళ ఆశీస్సులు తీస్తూ నన్ను చాలా అభిమానిస్తూ నేను జన్మించినటువంటి ఈ ఊరిలో అసలు నా జన్మ ధన్యమైంది అనుకున్నానండి. అసలు చాలా హ్యాపీ మూమెంట్ ఇదైతే. ఒక ఛానల్ ద్వారా ఇంకా నేను వాళ్ళ మనసుకు దగ్గరైనందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అసలు ఈ మూమెంట్ మాత్రం నా లైఫ్లో మర్చిపోలేను. నన్ను, నా వీడియోస్ని, నా ఛానల్ని ఇంత బాగా అభిమానిస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. జై పోతురాస్వామి అంకమ్మ గ్రామ దేవతలని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.